మనం బేస్ ఫ్లో గురించి నేర్చుకుందాం ఇప్పుడు. సో, బేస్ ఫ్లో అంటే ఏం లేదు. గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎక్కువైపోయి, ఆ వాటర్ అంతా నది ఒడ్డు దగ్గర బయటికొచ్చేస్తదనమాట. అట్లా బయటికి రాంగానే ఆ వాటరు ఇంకా రివర్ వాటర్ 2 కలిసిపోయి రివర్స్‌లో ఫ్లడ్స్ వచ్చేస్తాయనమాట. చాలా నార్మల్‌గా ఫ్లో అయ్యే రివర్ పైన ఈ బేస్ ఫ్లో వాటర్ కూడా వచ్చేవరకి ఆ రివర్ అనేది ఫ్లడ్స్ లాగా మారిపోతది. అదే బేస్ ఫ్లో. సో, ఇట్లాంటి సిట్యుయేషన్ మనకి పెనిన్సులర్ ఇండియా రివర్స్‌లో అబ్జర్వ్ చేసినారు సైంటిస్ట్‌లు. సో, జనరల్‌గా 6 రివర్స్‌లో స్టడీ చేసి, ఈ 6 రివర్స్‌లో బేస్ ఫ్లోస్ వల్ల రివర్ ఫ్లడ్స్ అనేవి అయితున్నాయి. సో, ఆ 6 రివర్స్ వచ్చేసి నర్మదా, తాపి, మహానది, గోదావరి, కృష్ణ ఇంకా కావేరి. ఓకే. సో, ఇట్లా గ్రౌండ్ వాటర్ లెవెల్ మొత్తం బయటికి ఊజ్ అయిపోయి రివర్స్‌లో కలిసిపోయి రివర్ ఫ్లడ్ అయితుంది. ఓకే. సో, ఇవన్నీ పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్. సో, ఇది మొత్తానికి బేస్ ఫ్లోకి సంబంధించి.